చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది లేడీస్ కు బస్సులు ఫ్రీ చేసిండమ్మా, మాకు పింఛన్లు పెంచలేదు. ఆ, 2000 4000 చేస్తాను, వికలాంగులకు 6000 చేస్తాను. ఉమ్, గ్యాస్ కూడా సరిగా రాలేదు. ఉమ్. అంటే ఈ ఉచిత బస్సులు పెట్టడం మంచిదేనంటారా తీసేయాలంటారా? మంచిదని ఉన్నోళ్ళకి వస్తున్నాయి ఇల్లు, ఆ, మాకు ఇల్లు లేదు. మా బస్సులో 10 మంది పెట్టుకుని నాకు ఇల్లే లేదు. ఆ, ఒక చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఈ కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టాం, మాకు రాలేదు. ఈ ఉన్నోళ్ళే కొన్ని పథకం అంటే సర్వేలు చేసిండ్రు కదా ఇంటింటికి వచ్చేసి మరి చేసినా కానీ మాకు రాలేదు. మా బస్సులో 10 మంది ఉన్నాం, 5 మందికి వచ్చింది, మా ఇద్దరికి రాలేదు, లేని వాళ్ళకి రాలేదు. అంటే అప్లై చేసుకోమన్నాడు కదా సర్వేలు చేసినాక చేసినాం, మొన్న పోయి ప్రజాభవన్లో చేసినాం. ఆ, అది తీసాడు పక్క పెట్టుకుంటా, రిసీప్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. ఆ. మరి అడగలేదా రిసిప్ట్ ఏమి ఇయ్యరా మాకు అని? లేదు, వస్తుంది, అప్డేట్ అవుతుంది పోండి, అప్డేట్ అవుతుంది పోండి అన్నారు. ఎప్పటి వరకు అప్డేట్ అవుతుంది అని చెప్పిర్రు? 15 రోజులు అన్నారు. 15 రోజులు అన్నాడు. అయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఉచిత పథకాలు ఏం రాలేదు, అప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ పెట్టిండు కదా, మరి అప్పుడు అప్లై చేసుకోలేదా మీరు? చేసుకున్నాం, రాలేదు. 100 రూపాయలు అప్లికేషన్ అలా తీసుకున్నారు, ఉమ్, మండల ఆఫీస్లో రాలేదు, అప్పుడు కూడా రాలేదు. ఉమ్. మరి అప్పుడు ఎందుకు రాలేదని అడగలేదా మీరు? అడిగినామమ్మా, అది వస్తాయి 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 అన్నారు. ఉమ్, ఉన్నోళ్ళు మా అత్తగారికి సొంతం ఇల్లు ఉంది, ఉమ్, వాళ్ళకి వచ్చింది. ఉమ్. అదే గనిమేసమ్మ కాడ అంటే సొంత మిల్లు ఉన్న వాళ్ళకి వస్తుంది కానీ పేదలకు వస్తలేవు అంటారు. వేస్ట్ ఓకే. ప్రభుత్వం. ప్రభుత్వం వేస్ట్. మరి కేసీఆర్ ప్రభుత్వం బాగుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? కేసీఆర్దే బాగుంది. ఎందుకు కేసీఆర్ మంచిగా ఉంది? అంటే పథకాలు పెట్టినా కానీ అందరికి మంచిగా చేసిండు. వీడు ఆశ పెడుతుంది కానీ ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.